ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమందు శుభాభివందనములు. మెల్లని స్వరములో ఈ దినం దేవుని యొక్క వాక్య ధ్యానమును మనము ధ్యానించుకొని ఈ అమూల్యమైన సమయమును సద్వినియోగపరుచుకొని మన ఆత్మీయ స్థితులను బలపరుచుకోవటానికి దేవుడు ప్రేరేపించిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వార్లరా, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము మనము చూసినట్లయితే, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. 15వ వచనం చూసినట్లయితే, యాలి అనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అక్రమము లేకపోవును. ప్రియమైన వార్లరా, ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది అని వాక్యంలో సెలవిస్తున్నారు. ఎవరికి ఉగ్రతను పుట్టిస్తుంది అని మనం ఆలోచించగలిగితే, ధర్మశాస్త్రము వలన దేవునికి ఉగ్రత పుడుతుంది అని మనము గ్రహించుకోగలుగుతాము. ప్రియమైన వార్లరా, ధర్మశాస్త్రము లేనప్పుడు మనకు అతిక్రమము కూడా ఉండదు అని కూడా మనకు అర్థమవుతుంది. దీనిని మనం ఆలోచించగలిగితే, ధర్మశాస్త్రము దేవుడు మనకు పెట్టినటువంటి రూల్స్, అంటే మనం ఎలాగ బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఏది మంచిది ఏది చెడ్డది అనే ఆజ్ఞలను మనకు ఇస్తూ, మీరు ఇలా బ్రతకండి, ఇలా బ్రతికితే మీరు ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు అని చెప్తూ, ఇలా బ్రతకకపోతే మీరు ఉగ్రతకు చోటిస్తారని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వార్లరా, ధర్మశాస్త్రము మనకిచ్చినప్పుడు, ఆజ్ఞలు మనకిచ్చినప్పుడు, నియమ నిబంధనలు మనకిచ్చినప్పుడు మనము ఆ ధర్మశాస్త్ర సంబంధులుగా బ్రతకకుండా దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరుతూ దేవునికి చెడుతనమును మన జీవితంలో చేర్చుకుంటూ ఉగ్రతను పుట్టిస్తున్నాము. అంటే ధర్మశాస్త్రము ఇవ్వడము వలన, ఆ ధర్మశాస్త్రము మనము మేరటము వలన దేవునికి ఉగ్రత, కోపము పుడుతుందని ఈ వాక్యం ద్వారా మనము గ్రహించుకోగలుగుతాము. ఒకవేళ ధర్మశాస్త్రమే మనకు లేకపోతే అతిక్రమమే ఉండదని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రము దేవుడు మనకి ఇవ్వకపోతే మనకు మంచి చెడులు తెలియవు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా బ్రతకకూడదో తెలియదు. పాపము చేస్తున్నా కూడా ఆ పాపమునకు మనకు అతిక్రమము ఉండదని ఈ వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం ఇవ్వటం వలన మనకు దేవుడు మంచి మార్గమును చూపించి ఉన్నారు. ఆ మంచి మార్గమును మనము మీరి దేవునికి కోపం తెప్పిస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క మాటలను మనము మన జీవితంలో చేర్చుకుంటే దేవుడు సంతోషపడతారు అని మనకు అర్థమైంది. దీని వలన దేవుడు ఇచ్చిన వాగ్దానము యావత్ సంతతికి, అంటే ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాకుండా అబ్రహాముకున్నటువంటి దృఢమైన విశ్వాసము కలిగి ఉన్నవారికి దేవుని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలముదాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వార్లరా, ధర్మశాస్త్రము వలన, అంటే ధర్మశాస్త్రము సంబంధులు వారసులైనప్పుడు విశ్వాసము వ్యర్థమవుతుంది, వాగ్దానము నిరర్థకమవుతుంది. ఎవరైతే ధర్మశాస్త్ర సంబంధులుగా ఉంటారో వారే వారసులైతే విశ్వాసము ఇక వ్యర్థమైపోతుందంట. వాగ్దానము నిరర్థకం, అంటే అర్థము లేనిదైపోతుంది. ఎందుకంటే విశ్వాసము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు పుట్టినది. ఆయన చేసిన త్యాగము ద్వారా మనకు విశ్వాసము కలిగినది. అందుకే ధర్మశాస్త్రము ఉన్నప్పుడు, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే మరి విశ్వాసం అనేది వ్యర్థమవుతుంది. విశ్వాసము ప్రభు ద్వారా మనం పొందుకున్నాము. ఎప్పుడైతే ప్రభువును విశ్వసించామో, ఎప్పుడైతే రక్షణను పొందుకున్నామో, ఎప్పుడైతే దేవుని ఉగ్రతను చల్లార్చిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము అంగీకరించామో, అప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి నిత్య జీవం అనే వాగ్దానము మనము పొందుకొని ఉన్నాము. అంతేగాని ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఈ వాగ్దానం మనకు ఇవ్వబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు నిత్య జీవం అనే వాగ్దానము దేవుడు అనుగ్రహించారు. ఆ వాగ్దానము మనలను దేవుని చెంతకి
చేర్చటానికి అబ్రహాముకున్నటువంటి గొప్ప విశ్వాసము, బలమైన విశ్వాసము దానికి కారణం. అలాంటి విశ్వాసం మనలో ఉంటేనే మనము ఆ యొక్క వాగ్దానాన్ని అనుభవించగలుగుతాము, పొందుకోగలుగుతాము. కాబట్టి తాను విశ్వసించిన దేవుడు ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే విశ్వాసము వలననే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే ఒక చక్కటి మాటను పొందుకున్నారు, ఆ వాగ్దానాన్ని పొందుకున్నారు. మనము కూడా విశ్వాసమును, అటువంటి గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే దేవుడు ఇవ్వబోతున్న వాగ్దానాన్ని మనం పొందుకుంటాము. ఆ వాగ్దానము మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించుట ద్వారా మనకు దొరికింది గనుక ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో మనము శ్రమపడాలి, ప్రయాసపడాలి, కష్టపడి దేవునికి ఇష్టమైనట్టు జీవించాలి. కాబట్టి ఆ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని, పొందుకోవాలని దేవుడు ఈ వాక్యం మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.